ఏమిటి అనంటే ఉద్ధారం. ఎవరి ఉద్ధారం అనంటే భక్తజనోద్ధారం. ఇప్పుడు ఒకడు పైన ఉన్నాడు, ఒక వ్యక్తి లోకంలో ఒక వ్యక్తి పైన ఉన్నాడు, ఒక వ్యక్తి కాస్త కింద ఏదో గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలి అనంటే ఈ పైనున్న మనిషికే అది సాధ్యం. ఈ పైనున్న మనిషి ఏం చేయాలి? నేను ఇలాగే నిటారుగా నిలబడతాను, నువ్వు పైకి వచ్చేసేయి అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. వీడేం చేయాలి అనంటే ఆ కింద ఉన్నవాడిని పైకెత్తాలి. కింద ఉన్నవాడిని పైకెత్తాలి అనంటే అప్పుడు వీడేం చేయాలి? పైన ఉన్నవాడు కిందకు వంగాలి అథవా కిందకి దిగాలి. ఎంత సాధ్యం అవుతుందో అంత కిందకి దిగి ఒక ఆలంబనాన్ని అందించాలి, వీడి చేతిని వాడికి అందించాలి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ కింద ఉన్నవాడు ఈ చేతిని పట్టుకొని పైకి రాగలుగుతాడు. కాబట్టి పైన ఉన్నవాడు నేను ఇలాగే చేతులు ఎత్తుకొని ఇలాగే నించుంటాను, నువ్వు మాత్రం పైకి వచ్చేసేయాలంటే అది ఎప్పటికీ అయ్యేది కాదు. పైన ఉన్నవాడు కింద కొంగి వాడి చేతిని ఆలంబనంగా కింద ఉన్నవాడికి అందిస్తే వీడి చేతిని పట్టుకొని వాడు పైకి రాగలుగుతాడు. కాబట్టి ఈ ప్రయోజనం కోసం అంటే ఆ భక్తజన ఉద్ధరణ కోసం ఆ పరమాత్మ తనకి ఏ విధమైన ఇప్పుడు ఎవరైతే పైనున్నాడో, ఎవరైతే గుంటలో పడున్నాడో వీళ్ళిద్దరిలో లాభం ఎవరికి అనంటే కిందున్నవాడికే. పైకి వస్తే లాభం వాడికి. పైనున్నవాడు వాడు హాయిగానే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉండొచ్చు, వాడు వెళ్ళిపోయినా వాడికేం నష్టం లేదు. వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా వాడికి ఏమీ నష్టం లేదు, వాడికి పోయేదేం లేదు. కానీ వాడు కనుక అలా వెళ్ళిపోయాడు అనంటే కిందున్నవాడికి నష్టం. కాబట్టి అక్కడికి ఏమైంది? ఆ పరమాత్మ తన యొక్క స్థితిలో తాను ఉన్నప్పటికీ, దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని భగవంతుడు అన్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నేను నా యొక్క ప్రయోజనం కోసం చేయవలసినటువంటిది ఏమీ లేదు ఈ లోకంలో అని దీని యొక్క అర్థం. నేనేదో పొందడానికి చేయవలసినటువంటి, నాకేదో లాభం ఉంది ఇలా చేస్తే అనేటటువంటి పని ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదు. కాబట్టి నా స్వప్రయోజనం కోసం నేను చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు. అయినా కూడా లోకోద్ధరణ కోసం నేను వర్త ఏవచ కర్మణి, ఎప్పుడు కూడా నేను నా పనిని ఎప్పుడు కూడా పనిని చేస్తూనే ఉంటాను. ఈ పరిపాలన అనేది ఏదైతే ఉందో లోకోద్ధరణ అనేది, దీన్ని ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు తన యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, తనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోయినప్పటికీ భక్తజనోద్ధారం కోసం ఈ విధంగా అవతారాన్ని కిందకి దిగి తాను ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది భగవంతుడు చేసేటటువంటి పని. మరి భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం కిందకి దిగుతూ ఉన్నప్పుడు మరి భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి? ఎవరి కోసమైతే భగవంతుడు కిందకి దిగుతూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ పైన ఉన్నటువంటి వాడు ఒక గుంటలో పడిపోయినటువంటి వాడిని కాపాడడం కోసం కిందకి దిగాడు, వాడి చేయిని అందిస్తూ ఉన్నాడు. అప్పుడు కింద ఉన్నవాడు ఏం చేయాలి? వాడు ఊరికే చేతులు కట్టుకొని కూర్చుంటే, నేను ఇట్లాగే చేతులు కట్టు కూర్చుంటా, నన్ను అలాగే పైకెత్తేసేయండి మీరు అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. అప్పుడు కింద ఉన్నవాడు కూడా ఏం చేయాలి? వీడి చేతిని అందించాలి. వీడి చేతిని ఎత్తి వాడికి అందిస్తే పైన ఉన్నవాడికి అప్పుడు వాడి పైనుంచి లాగలుగుతాడు. లేదు అనంటే నేను ఇటే కూర్చొని ఉంటాను హాయిగా అని చెప్పి అటగే కూర్చునో పడుకునో ఉండిపోతే అప్పుడు వాడిని పైకి లాగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కిందకు అవతరిస్తూ ఉన్నప్పుడు ఎవరి ఉద్ధరణ కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, భగవంతుడు మన కోసం ఒక మెట్టు కిందకి దిగినప్పుడు మనం కూడా ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి. ఏమిటి ఇక్కడ పైకి ఎక్కడానికి ప్రయత్నించడం అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో దాన్ని ఆచరణ చేయడం. ఇదే ఇక్కడ మనం పైకెక్కడం అని అంటే. భగవంతుడు చేయవలసినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా చేశాడు, కానీ నేను మాత్రం వాటినేమి పట్టించుకోకుండా ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూ ఉంటాను అనంటే అప్పుడు ఏమవుతుంది అనంటే ఇంకెప్పటికీ కూడా దీని నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఈ సంసారం నుంచి బయటపడడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎలాగైతే ఎవరిని పైకెత్తడం కోసం పైనున్నటువంటి వ్యక్తి తన చేతిని ఆలంబనంగా అందిస్తూ ఉన్నాడో వాడు కూడా ఆ కిందున్నటువంటి వ్యక్తి అలాగే ఎవరి ప్రయోజనం కోసం పైనున్నటువంటి వాడు ఇవన్నీ కూడా చేస్తున్నాడో ఆ కిందుండేటటువంటి వాడు కూడా పైకి వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. అప్పుడు మాత్రమే వాడు పైకి రాగలుగుతాడు. అదేవిధంగా ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుని ఉద్ధరించడానికని వచ్చినప్పుడు ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్త మానవుల యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే, వారు చూపించినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి తమ యొక్క ఉపదేశాలలో ఏ మార్గాన్నైతే ఉపదేశించారో, ఏ మార్గాన్నైతే చూపించారో
ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది అందరి యొక్క కర్తవ్యం. ప్రతి మనిషికి 2 కర్తవ్యాలు ఉంటాయి. ఏమిటి అనంటే